చేశారు. మీరెంత? ఎందుకు చెప్తున్నావు విను? చూడు పాప, పాపకి కోడల్లో విషయం ఉంటుంది, దానికి కొండల విషయం ఉంటుంది. మాకు నీవెల్ల విషయమే. వాళ్ళతో పెట్టుకోవద్దని చెప్పు. నువ్వు తాజు బొమ్మ అయితే నీ తల చిట్టుకుపోసి చంపుతాడా నా భర్త? మంచిగా చెప్తే వినేటట్టు లేదురా ఈ పాప. తమ్ముడు, దీన్ని ఏం చేద్దాం? నువ్వే చెప్పు. అరటి పొలి మీద తొక్క తీసినట్టు తీసా, వడ్డీ మీద ఒక్కొక్క వస్తువుని తీసా, అలా చేద్దామంటావా? వద్దులేరా, ఆ మాట వినడానికి అసహ్యంగా ఉందిరా. అలా చేస్తే ఇంకా అసహ్యంగా ఉంటుంది. వద్దు. ఒక ఆడదాంతో ఇలాంటి మాటలు మాట్లాడేది సిగ్గులేదా? పొద్దులారా ఎన్ని తింటున్నావంట? ఒక్కసారి ఆ పక్కన చేర్చుకొని ఆ కోరిక తీర్చు, చూపించు. నా భర్త వస్తే మీ ఇద్దరిని ముక్కలు ముక్కలు అందరికి ఏకంగా నరకానికి పంపిస్తాడు. మర్యాదగా వచ్చి నరకెళ్ళి వెళ్ళండి. చూడు పాప, ఏమడిగాడు నా తమ్ముడు? అదే 10 నిమిషాలు ఈ పక్కలో చోటు అడిగాడు. నీ ఆస్తులు ఏమైనా అడిగాడా? లేదే. నీ అంతస్తులు ఏమైనా అడిగాడా? అది లేదే. అదే 10 నిమిషాలు నీ పక్కలో చోటు అడిగాడు. అంత మాత్రానికే ఇలా మాట్లాడటం తప్పు కదా? మీలాంటి కామన్నుల్ని ఇలాంటి నడి బజార్లో ఉంటియాలరా. ఆ రోజు ఈ సమాజం బాగుపడుతుంది, మాలాంటి ఆడవాళ్ళకి రక్షణ కలుగుతుందిరా. దేవలోకంలో రంభ, ఊర్వశి, మేనక, ఐశ్వర్యరాయి వీరందరి అందాల్ని నిన్ను సృష్టించాడే ఆ బ్రహ్మ. ఆడరాతి శిల్పానికి ప్రాణం పోసినట్టు అందంగా ఉంటే నిన్ను కన్నని రసుకులై ఉంటారా? ఈ ఒక జన్మ మాకెందుకే? ఆడది కనిపిస్తే చాలు మీ కళ్ళు కావక కమ్ముకుపోతాయి. మిమ్మల్ని కన్నా అమ్మకుని ఒక ఆడదాన్ని మర్చిపోతున్నారా? ఆడదాన్ని సీనా చెప్పడం ప్రతి మగాడికి సరదారా, కానీ మానవ జన్మ పుణ్య క్షేత్రం అని మీకు తెలియట్లేదురా. అలాగా? అలాంటి సెంటిమెంట్లు మాకు ఏమీ లేవమ్మా. అమ్మ తప్ప మాకు ఓకే. మర్యాదగా మా మాట విని కాసేపు కళ్ళు మూసుకొని ఈ పక్కను ఊహించుకో. ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోదాం.